కాఫీకి ఆర్డర్ ఇచ్చాక చిత్ర, ఏమిటి నువ్వు చెప్పదలుచుకున్న రహస్యం అడిగింది కావ్య. ఇప్పుడు నువ్వు ఏదో ఉపన్యాసం ఇచ్చి రష్యన్ వేదాంతం చెప్పి నీ మనసులో ఏముందో బయటపెట్టకుండా నన్ను గందరగోళానికి గురి చేస్తున్నావు. అసలు నీ కథ ఇంతవరకు రావటానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? నువ్వు ప్రణయ్ హ్యాపీగా కలవటానికి పరోక్షంగా ఎంతో కృషి చేసింది ఎవరో తెలుసా? నువ్వనేదేమిటి? మమ్మల్ని కలపడానికి తెరవెనుక ఉండి ఎవరో డ్రామా ఆడారా? నుదురు చిట్లించడిగింది కావ్య. అవునన్నట్లు తల ఊపింది చిత్ర. నువ్వు నిజమే చెప్తున్నావా? నిజంగా నిజం అంది చిత్ర కావ్య చేతిపైన చెయ్యి వేస్తూ. అయితే ఆ కథ నడిపింది తాతయ్య? సాలోచనగా అడిగింది కావ్య. కాదు, తాతయ్య కాదు. అసలు నిజం చెప్పాలంటే ఓ చక్కటి స్క్రీన్ ప్లేలో ఓ ముఖ్యమైన పాత్రని నిర్వహించానని పాపం తాతయ్యకి కూడా తెలియదు అంది చిత్ర. మరి అలా అంత తెలివిగా కథ నడిపింది ఎవరు? నువ్వా? అడ్డు తగులుతూ అడిగింది కావ్య. బోలుగా నవ్వింది చిత్ర. నేనా? నో, నేనేదో అతడికి కొంచెం సాయం చేశాను, అంతకన్నా నా రోల్ ఎక్కువ లేదు. ఇంత మంచి పని చేసిన ఆ వ్యక్తి పడ్డ శ్రమనంతా బూడిదపాలు చేసేటట్లు ప్రణయ్ దారి ప్రణయ్దే, నా దారి నాదే అంటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అతనంటే ఎవరు? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? కావ్య మెల్లిగా అడిగింది. అతను అంటే అబ్రహం. కావ్య కళ్ళలోకి లోతుగా చూస్తూ చెప్పింది చిత్ర. ఎవరు? అబ్రహమా? అబ్రహం వల్ల నేను ప్రణయ్ కలుసుకున్నామా? అసలు ఈ అబ్రహం మధ్యలో ఎక్కడి నుండి ఊడిపడ్డాడు? కావ్య విస్మయంగా అడిగింది. చిత్ర సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి ఊరుకుంది. అబ్రహం నీకు ఎప్పటి నుండో పరిచయమా? మనం ఇండియాలో ఉండగానే అతడు నీకు తెలుసా? నేను ప్రణయ్ నిన్ను ఒంటరిని చేసి షికార్లు చెక్కేయడంతో ఇక్కడ మోస్కోలో నిన్ననే నీకు అబ్రహం పరిచయం అయ్యాడన్నట్టు చెప్పావు. మరి నీకు అతడు ముందే తెలుసా? చిత్ర భుజాన్ని ఊపుతూ అడిగింది కావ్య. చెబుతాను అన్నట్లు చిత్ర తల ఊపింది. తెర వెనుక కొన్ని రోజులుగా నడుస్తున్న కథ ఇప్పుడు నీకు సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కొంచెం కష్టం, కానీ ప్రయత్నిస్తాను కావ్య. అసలు అబ్రహం గనుక ఆ ఐడియా ఇవ్వకపోతే నువ్వు ప్రణయ్ ఎప్పటికీ కలుసుకునేవాళ్ళు కాదు, తెలుసా? నువ్వు అబ్రహానికి జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి. ఆ రోజుల్లో నేనేమో నీ గురించి వర్రీ అవుతూ ఉన్నాను. నా పైన అబ్రహానికి ప్రేమ ఉండటంతో నా వర్రీ తగ్గించడానికి అతడు శ్రమ తీసుకుని వేసిన ప్లాన్ వల్ల నీ కథ సుఖాంతంగా మారింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెర్రిమొర్రి పందాలతో నీ ప్రేమ కథని ట్రాజడీ చేయాలన్న దరిద్రపు ఆలోచన నీకెలా పుట్టింది కావ్య? చిత్ర నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇంతకీ అబ్రహం వేసిన ప్లాన్ ఏమిటి? అతడు నీకు ఎప్పటి నుండో తెలుసు అంటున్నావు. ఇన్నాళ్ళు రహస్యంగా ఎందుకు ఉంచావు? ఎక్కడో అమెరికాలో ఉండే అబ్రహం ఇండియాలో ఉన్న నీకు ఎలా ఎదురయ్యాడు? నీకు అబ్రహానికి మధ్య నడిచిన లవ్ స్టోరీని గమనించినంత గుడ్డిగా నేను ఎలా మారాను? కావ్య అడిగింది. కాఫీ ఒక్క గుక్క తాగి, ఇక్కడ కాఫీ బాగుంది కాబట్టి నువ్వు అన్నేసి ప్రశ్నలు అడిగినా నేను అన్నింటికీ 1 by 1 సమాధానం ఇవ్వటానికి ఒప్పుకుంటున్నాను అంది చిత్ర. అబ్రహం వేసిన ప్లాన్ గురించి చెప్పాలంటే ముందు కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. నీకు గుర్తుందా? ఆ రోజు బరిస్టాలో అభిరామ్ని నువ్వు మొదటిసారి కలిసినప్పుడు నువ్వు నన్ను ఇంటి దగ్గర కాకుండా మధ్యలో డ్రాప్ చేశావు. అప్పుడు జరిగింది గుర్తు చేసుకోవటానికి అన్నట్లు కావ్య కళ్ళు మూసుకుంది. ఆ రోజున చిత్ర కారు దిగిన చోటుకి దగ్గరలోనే ప్రణయ్ ఉన్న విజయకృష్ణ అపార్ట్మెంట్ ఉంది. ప్రణయ్ సంగతి కూపి లాగుదామని చిత్ర ఇంకోసారి ఆ అపార్ట్మెంట్కి వెళ్ళింది. ప్రణయ్ హైదరాబాద్లో బయోటెక్ రీసెర్చ్ ల్యాబ్లో పనిచేసేవాడని, అతని సొంత ఊరు వైజాగ్ అని, ప్రస్తుతం వైజాగ్లో ఉన్న ల్యాబ్లో చేరటానికి వెళ్ళినట్లు అప్పుడు చిత్రకి తెలిసింది. తెలిసిన విషయాలు నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ ఏదన్నా ఉపయోగించే సమాచారం దొరికాక అప్పుడు నీకు చెప్పి నీ వేదన తగ్గించడం మంచి పని అని నాకు అనిపించింది. అందుకనే గప్చుప్గా ఉన్నాను చిత్ర అంది. ఆసక్తిగా వింటున్న కావ్య అర్థమైంది అన్నట్లు తల ఊపింది. ప్రణయ్ గురించి ఇంకొన్ని వివరాలు కనుక్కోవటానికి ఇంకోసారి విజయకృష్ణ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అబ్రహం పరిచయం అయ్యాడు. అతడి ఇండియన్ స్నేహితుడు ఆ లాంగ్వేజీ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. ఆ సంగతి నీకు ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్న నువ్వు అడగాలని అనుకుంటున్నావని నాకు అర్థమైంది, కానీ ఆ విషయానికి తర్వాత వస్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద కథ.
అందుకని ఇప్పటికి కాసింత ఓపిక పట్టు, సరేనా? ఓపిక పట్టే ఓపిక లేకపోయినా చిత్ర కండిషన్కి ఒప్పుకోకపోతే అసలు సంగతి చెప్పదేమో అన్న భయంతో ఓకే అంది కావ్య. చిత్ర కొనసాగించింది. అదృష్టవశాత్తు అబ్రహానికి చాలామంది స్నేహితులున్నారు. బయోటెక్ ఫీల్డ్లో ఉన్న అతడి స్నేహితుల ద్వారా ప్రణయ్ గురించి వాకప్ చేశాం. అతడు అమెరికా, యూరప్ పర్యటనలలో బిజీగా ఉన్నాడని, అప్పుడప్పుడు వైజాగ్ వస్తున్నాడని తెలిసింది. పైగా అతడు ఆ సమయంలో మానసికంగా అలజడిలో ఉన్నాడని కూడా తెలిసింది. ఆ అలజడికి కారణం మిస్ కావ్య కారణం కావచ్చు అన్న అనుమానం మాకు సహజంగానే కలిగింది. అందుకనే నువ్వు అతడు ఒకరికి ఒకరు ఎదురయ్యే సమయం అది కాదు అన్న నిర్ణయానికి వచ్చాం. ఊహకందని విషయాలని చిత్ర చెప్తుంటే కావ్య బుర్రలో ఎన్నెన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అటు ఆ ప్రశ్నలు, ఇటు గగారిన్ విగ్రహం సూచించిన క్లూని ప్రణయ్ ఇంకా కనుక్కోలేదా అన్న ఆతృత సతాయిస్తుంటే వాచ్ చూసింది కావ్య. టైం 11:40 అయింది. ఇంకో 5-10 నిమిషాల్లో ప్రణయ్ ఇక్కడికి రాగలడా అన్న ప్రశ్నని, వస్తే బాగుండును అన్న ఆశని మనసులో తొక్కిపెట్టి, చిత్ర, ఇంతకీ అబ్రహం వేసిన ప్లాన్ ఏమిటి అని అడిగింది. అలా తొందరపెడితే లాభం లేదు, అన్నీ వివరంగా చెప్తాను. అయితే నేను చెప్పే వరుసలోనే చెప్తాను, మధ్యలో దారి మార్చకు. తన స్నేహితుల ద్వారా ప్రణయ్ గురించి ఇంకొంచెం సమాచారం తెలుసుకున్నాడు అబ్రహం. అప్పటికి నీ ద్వారా తిన్న దెబ్బకి ప్రణయ్ ఇంకా కోలుకోలేదు. అందుకనే కొన్ని రోజులు యూరప్లోనూ, కొన్ని రోజులు అమెరికాలోనూ, ఇంకొన్ని రోజులు వైజాగ్లోనూ గడుపుతున్నాడు అని ఊహించాం. ఆ సమయంలో ప్రణయ్ని కదపటం మంచిది కాదని, అతడు అమెరికాలో సెటిల్ అయ్యాడని నీకు చెప్పడం మంచిదని అబ్రహం నాకు సలహా ఇచ్చాడు. ప్రణయ్ రీసెర్చ్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాక అబ్రహానికి ఇంకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఫైనల్ సెమిస్టర్లో మీరు ప్రాజెక్ట్ చేయాలి కదా, సాధారణంగా ఎలాంటి ప్రాజెక్టులు చేస్తారు అని నన్ను అడిగాడు అబ్రహం. ఏమో బాబు, ఇంకా దానిపైన దృష్టి పెట్టలేదు అన్నాను నేను. బయోటెక్ ఫీల్డ్లో ఉన్న తన స్నేహితులతో చర్చించి అబ్రహం నాకు ఐడియా చెప్పాడు. చిత్ర, మీరు ఈ భూమి మీద లేని ప్రాజెక్ట్ చేయబోతున్నారు అని అబ్రహం నాతో మాట అన్నాడు. అదే మాట నేను నీతో కూడా చెప్పాను, చిత్ర వివరించింది. కావ్య ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అంటే అంటే ప్రాజెక్టు సూచించింది మన ప్రొఫెసర్ కాదా? నవ్వుతూ తల అడ్డంగా ఊపింది చిత్ర. ప్రాజెక్టు సజెస్ట్ చేసిన క్రెడిట్ అంతా అబ్రహందే. అతడి ఐడియా ప్రకారం వైజాగ్ సముద్ర గర్భంలో ఉన్న సెడిమెంట్ శాంపుల్స్ ఆధారంగా మనం చేయవలసిన ప్రాజెక్ట్కి రూపకల్పన జరిగింది. లాభం లేదు, ఇంకో కాఫీ తాగవలసిందే. నా బుర్ర తిరిగిపోతున్నది చిత్ర. నా పక్కన ఉండి నాకు తెలియకుండా ఎంత నాటకం ఆడావు అంది కావ్య. చిత్ర పక్కపక్క నవ్వింది. నీకు బుర్ర ఇంకా తిరిగే రహస్యం ఇంకోటి ఉంది కావ్య. ఇప్పుడు అబ్రహం గురించి చెప్పింది కాకుండా ఇంకో రహస్యమా? కావ్య నివ్వెరపోయింది. ఏమిటది? నీ బుర్ర తిరుగుతున్నది అని అన్నావు కదా, అందుకనే నీకు సరిగ్గా అర్థమయ్యేందుకు ఇంకోసారి రీక్యాప్ చేస్తాను. అబ్రహం సలహా వల్ల మనం ప్రాజెక్ట్ చేశాం. ప్రణయ్ పనిచేసే రీసెర్చ్ ల్యాబ్లో శాంపిల్స్కి ఎనాలిసిస్ ఏర్పాటు చేసింది కూడా అబ్రహమే. మొదట్లో సేకరించిన శాంపిల్స్ పోవటం, ఆ తర్వాతి శాంపిల్స్ సెమీ సింథటిక్ యాంటీబయాటిక్స్ తయారీకి సరిపోయే విధంగా ఉండటం మాత్రం లక్కీగా జరిగింది. ఆ రకంగా అబ్రహం రేఖామాత్రంగా ఊహించింది అదృష్టవశాత్తు చాలా సులువుగా నిజంగా మారి, పరిస్థితులు అనుకూలించి మీరిద్దరూ ఒకరికి ఒకరు మంచి వాతావరణంలో ఎదురయ్యారు. అంతే, లవర్స్గా మారిపోయారు. ఓకే, అబ్రహం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇప్పుడు ఆ పెద్ద రహస్యం ఏమిటో చెప్పు తల్లి. చేతులు జోడించి అడిగింది కావ్య. చిత్ర అల్లరిగా నవ్వింది. కొంచెం ఓపిక పట్టు కావ్య, నేను అడిగే ప్రశ్నకి ముందు జవాబు చెప్పు. నా ద్వారానే అబ్రహానికి నీ కథ గురించి ఎక్కువ వివరాలు తెలిసాయి. ఒక రకంగా చెప్పాలంటే నీ గురించి అబ్రహం ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా అతడు ఇంత శ్రమ ఎందుకు తీసుకున్నాడో చెప్పగలవా? ఊహించగలను అన్నట్టు కావ్య తల ఊపింది. అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీ కోసమని, నీ స్నేహితురాలికి సాయం చేయాలని. కరెక్ట్ ఆన్సర్. ప్రేమ కోసమని ఎవరో థర్డ్ పర్సన్కి అబ్రహం సహాయం చేశాడు. మరి నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? ఓ చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి నువ్వు ప్రేమించిన ప్రణయ్ని, నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న ప్రణయ్ని
చేతులారా దూరం చేసుకుంటున్నావు. నేను అబ్రహం కథ చెప్పింది ఎందుకంటే ఆ కథలోని నీతిని అర్థం చేసుకుని నీ దారి నీదే, నా దారి నాదే అన్న వెర్రి కండిషన్ మర్చిపోతావన్న ఆశతో. అర్థమైందా? కావ్య కళ్ళలోకి లోతుగా చూస్తూ అంది చిత్ర. కావ్యకి ఆ సంగతి ఎప్పుడో అర్థమైంది. నిమిషం ముళ్ళు కూడా సెకండ్ల ముళ్ళులాగా గిరగిరా తిరుగుతున్నట్టు తోచింది ప్రణయ్కి. సమయం అయితే చకచకా నడుస్తున్నది, కానీ కావ్య ఇచ్చిన క్లూ మాత్రం కొరుకుడు పట్టం లేదు. గగారిన్ విగ్రహాన్ని చూస్తే ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుందని కావ్య చెప్పింది. తను ఎంతసేపటి నుండి విగ్రహాన్ని గమనిస్తున్నాడో తనకే తెలియదు. అయినా ఉపయోగపడే ఆలోచన ఒక్కటి రావటం లేదు. కావ్య పెట్టిన గడువులోగా అసలు రెండో మజిలీ అయినా చేరగలడా? ప్రణయ్ నిస్పృహగా తల విదిలించాడు. గగారిన్ విగ్రహాన్ని ఎన్ని కోణాలలో చూసే అవకాశం ఉందో అన్ని కోణాలలో చూశాడు ప్రణయ్. మునికాళ్లపైన నిలబడి ఒకసారి, మెడ కొద్దిగా వంచి ఇంకోసారి, నడుం కూడా వంచి ఓసారి, ఇలా రకరకాల ఎత్తుల నుండి కూడా చూశాడు. లాభం లేకపోయింది. ప్రదక్షిణంగాను అప్రదక్షిణంగాను ఆ మాన్యుమెంట్ చుట్టూ తిరిగాడు. అలా తిరుగుతూ మెడనొప్పి పుట్టేలాగా తల ఎత్తి గగారిన్ విగ్రహాన్ని చూస్తూనే ఉన్నాడు. రెండో మజిలీ గురించి ఆ విగ్రహం ద్వారా లభించే క్లూ ఏమిటో అతడికి తెలియలేదు. సమయం గడుస్తూనే ఉంది. ఎప్పటికీ ఆ క్లూ అవగతమవుతుంది? అయినా మరీ కష్టమైన పజిల్స్ ఇవ్వలేదని, సులువుగా అర్థమయ్యే క్లూలు మాత్రమే ఇచ్చానని కావ్య చెప్పింది కదా. అంటే వాటిని సవ్యంగా అర్థం చేసుకోవటంలో తను విఫలమవుతున్నాడా? నువ్వు చెప్పాలనుకున్న నీతి ఏమిటో అర్థమైంది చిత్ర. అది అలా ఉంచి ఆ పెద్ద రహస్యం ఏమిటో చెప్పు ప్లీజ్. కావ్య ప్రాధేయపూర్వకంగా అడిగింది. చిత్ర అల్లరిగా నవ్వింది. సరే చెప్పేస్తాను. అయితే సూటిగా చెప్పను, చిన్న పజిల్ ఇస్తాను. నా బుర్ర సరిగ్గా పనిచేయటం లేదు చిత్ర. ఇప్పుడు పజిల్ అని నా బుర్ర తినకు. చాలా చిన్న పజిల్. నువ్వు పాపం ఆ ప్రణయ్కి ఇచ్చిన పజిల్స్ కన్నా చాలా సులువైన పజిల్. అయినా అతడికి పజిల్ ఇవ్వటానికి అంత ఉత్సాహం చూపించిన నువ్వు ఇప్పుడు చిన్న పజిల్ గురించి ఎందుకు అంతగా బెంబేలెత్తుతున్నావు? ఏం బాలేదు కావ్య. ప్లీజ్ గందరగోళపు మాటలు మానేసి సూటిగా చెప్పు. చిత్ర పక్కపక్క నవ్వింది. అలా దారికి రా. నువ్వు పజిల్స్ వద్దు వద్దు అంటున్నావు, అక్కడ మాత్రం పాపం డాక్టర్ ప్రణయ్ని చిక్కు ప్రశ్నలతో గందరగోళపు క్లూలతో ఇబ్బంది పెడుతున్నావు. అది బాగుందా? బాగోలేదని నాకు తెలుసు, కానీ అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. అతనికి పనిష్మెంట్ ఎందుకు అని అడక్కు. అడగను. ఇందాక చెప్పావు కదా, అసలు నీకు కూల్ డ్రింక్లో వైన్ కలిపి తాగించాడు. నువ్వేమో మత్తులో పడిపోయావు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో పడ్డావు. నువ్వు సరిగ్గా నడవటానికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ అతడు నిన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. మైకంలో నువ్వు ఉన్నావేమో అతడి పైన వాలిపోయావు. అలాగే నిన్ను రూమ్ వరకు నడిపించి రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత నీ 2 బుగ్గలు కందేలా చిత్ర సీరియస్గా చెప్పుకుపోసాగింది. షటప్. నీ నోటికి హద్దు పద్దు లేదా? పోనీ అని ఊరుకుంటే ఎలా వాగుతున్నావు? కప్పులో ఉన్న కాఫీని ఖాళీ చేసి అంది కావ్య. నేను ఆల్రెడీ చెప్పాను. నువ్వు వైన్ తాగాక ఏమైంది తల్లి? ఆ కబుర్లన్నీ వివరంగా చెప్పు అని బతిమిలాడాను. నువ్వేమో ఏం జరిగిందంటే నేను చెప్పలేను అన్నావు. నేనేమో ఏమీ కాలేదంటే నేను ఒప్పుకోను అనుకుని నా ఊహకి పదును పెడుతున్నాను. ఇంతకీ ఏమైందో చెప్పు. చిత్ర అల్లరికి కావ్య సన్నగా నవ్వింది. నీకు కోపం రాలేదంటే, నువ్వు ఇలా నవ్వులు చిందిస్తున్నావంటే చాలా చాలా ఏ సర్టిఫికేట్ సంగతులు జరిగాయా అన్న అనుమానం వస్తున్నది. ఈ సాయంకాలం అబ్రహంతో కలిసి రెడ్ వైన్ తాగితే ఎలా ఉంటుంది అన్న ఊహ కలుగుతున్నది. చిత్ర సీరియస్గా అంది. రెడ్ వైన్ కాకపోతే వైట్ వోడ్కా తాగు, కానీ ముందు ఆ పెద్ద రహస్యం చెప్పు. అబ్రహం పేరులో ఒక ఏ ఎక్కువైంది, ఒక ఐ తక్కువైంది. అందుకనే ఒక ఏ తీసి ఒక ఐ పెట్టి అక్షరాలను అటు ఇటు చేయాలి. అప్పుడు రహస్యం ఏటో తెలిసిపోతుంది. చిత్ర గమ్మత్తుగా నవ్వింది. కప్పులో చుక్క కూడా కాఫీ లేదని నిర్ధారణ చేసుకుని కప్పుతో చిత్రని కొట్టబోయింది కావ్య. ఆగాగు, అంత కోపం వద్దు. నీ ఎర్రని చూపులు భరించలేక చెప్పేస్తున్నాను. అలా అక్షరాలని సరియైన క్రమంలో అమరిస్తే అభిరామ్ అన్న పేరు వస్తుంది. చిత్ర అల్లరిగా నవ్వుతూ చెప్పింది. కావ్య చేతిలో కాఫీ కప్పు 6 అంగుళాల ఎత్తు నుండి టేబుల్ పైన ఠంగన పడి రీబౌండ్ అయ్యి
ఈసారి పడ్డాక గిరగిరా తిరగసాగింది. చిత్ర ఈ మధ్య సెల్ సంభాషణలో ముసిముసి నవ్వులు ఒలికించటానికి, అర్ధరాత్రి పూట కంప్యూటర్లో చాటింగ్ చేయటానికి కారణం అభిరామ్ అన్నమాట. అబ్రహం అంటే అభిరామా? నిజమా? ఓ గాడ్! ఇన్ని రోజులు నువ్వు నాకు కొంచెం కూడా అనుమానం రాకుండా అభిరామ్తో రొమాన్స్ నడిపావా? నమ్మలేకపోతున్నాను. కాఫీ బాగుందని చుక్క కూడా వదలకుండా తాగటంతో డ్రెస్ డ్యామేజీ అవ్వలేదు. కానీ చిత్ర, నువ్వు సామాన్యురాలివి కాదు. ఒకసారి అభిరామ్ని ప్రేమిస్తున్నానని చెప్పావు, కానీ అది అబద్ధం అనుకున్నాను. కావ్య తల విదిలించింది. నో, ఆ రోజు నీతో చెప్పిన మాటల్లో అదొక్కటే పూర్తి నిజం. నిజానికి బరిస్టాలో అభిరామ్ నీతో మాట్లాడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. అతడు నచ్చాడనుకో, కానీ అప్పుడు జరిగినది నీ పెళ్లి చూపులు. నువ్వు అప్పటికి ప్రణయ్ని ఇంకా మర్చిపోలేదు. కానీ అభిరామ్ గురించి నీ అభిప్రాయం ఏమిటో నాకు సరిగ్గా తెలియదు. అందుకని అభిరామ్ పైన ఉన్న ఇష్టాన్ని మనసులోనే దాచుకున్నాను. నిన్ను ప్రణయ్ని కలపాలి అన్న మొండి పట్టుదలతో విజయకృష్ణ అపార్ట్మెంట్కి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రణయ్ వైజాగ్లో ఉన్నాడని తెలిసాక ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో, ఏం చేసి మీ ఇద్దరినీ కలపాలో నాకు అర్థం కాలేదు. పిచ్చి పట్టేటట్లు ఆలోచించినా లాభం లేకపోయింది. అభిరామ్ సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న వెర్రి ఆలోచన ఆ సమయంలో వచ్చింది. చిత్ర గబగబా చెప్పేసింది. పొగలు కక్కుతున్న కాఫీ కప్పులు టేబుల్ పైన ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరూ ఆత్రంగా వాటిని అందుకున్నారు. అభిరామ్ ఆ విషయంలో సాయం చేయటానికి ఒప్పుకుంటాడో లేదో అన్న సందేహాన్ని పట్టించుకోకుండా అతడితో మాట్లాడటానికి మంచి సాకు దొరికింది అన్న ఆశతో అతనికి మెసేజ్ పెట్టాను. మేమిద్దరం బరిస్టాలో కలుసుకున్నాం. మీ ఫ్రెండ్ చాలా సెన్సిటివ్ అనుకుంటాను. ఇంకొకరైతే అనుకోకుండా జరిగిన పొరపాటు అని సమాధానపడి ప్రణయ్ గురించి మర్చిపోయేవాళ్ళు అన్నాడు అభిరామ్ నీ గురించి. చిత్ర మాటలకి కావ్య అడ్డు తగిలింది. అతడు నా గురించి ఏమనుకున్నాడో అనవసరం. నీ గురించి ఏమనుకున్నాడో అది చెప్పు. చిత్ర సగర్భంగా తల ఎగరేసింది. నీ ఫ్రెండ్ గురించి ఇంతగా తపన పడ్డావు కదా, ఆ లక్షణం నాకు బాగా నచ్చింది అన్నాడు. ఇలా ఇద్దరం ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం. అప్పుడే నీకు అభిరామ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రణయ్ గురించి వరీ అవుతున్న నీ గురించి నేను వరీ అవుతూ ఉంటే నా గురించి వరీ అయ్యేందుకు నేనున్నాను అంటూ అభిరామ్ ప్రణయ్ గురించి చాలా ముఖ్యమైన ఇన్ఫో సంపాదించాడు. మీ తాతయ్యతో ప్రేమ ప్రసక్తి వచ్చినప్పుడు ప్రేమలో పడలేదు అని పచ్చి అబద్ధం చెప్పావన్నమాట. ఇంత పెద్ద నాటకాన్ని ఎంత గొప్పగా నడిపావే. అయినా అభిరామ్కి నీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అంది కావ్య మనస్ఫూర్తిగా. చిత్రకి ఎదురుగా ఉన్న సీట్ నుండి లేచి ఆమె పక్కన కూర్చుంది కావ్య. చిత్ర భుజం చుట్టూ చేయి వేసి కృతజ్ఞతాపూర్వకంగా దగ్గరగా హత్తుకుంది. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ మూలంగానే కదా నేను అభిరామ్ ఒకరికి ఒకరం పరిచయం అయ్యింది అంది చిత్ర మురిపెంగా. మరి అభిరామ్ మోస్కో ఎప్పుడొచ్చాడు? కావ్య అడిగింది. చిత్ర చిలిపిగా నవ్వింది. మీరిద్దరూ నాకు హ్యాండ్ ఇచ్చి నన్ను ఒంటరిని చేసి తిరుగుతారని ఇండియాలోనే ఊహించాను. డైరెక్ట్గా ఇండియాకి రావాల్సిన అభిరామ్ రష్యా మీదుగా ఇండియాకి వస్తున్నాడు. మొదటి 3 రోజులు మనం బిజీ కదా. మొన్న సాయంకాలం అభిరామ్ ఇక్కడికి వచ్చాడు. డాక్టర్ ప్రణయ్ నాకు అనవసరమైన పని చెప్పి నిన్ను తీసుకుని బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు మేము ఎంజాయ్ చేశాం. నిన్నంతా మోస్కోలో తిరిగాం. నీ పందెం అయ్యాక మనం హోటల్కి వెళ్ళేసరికి అభిరామ్ అక్కడ తయారుగా ఉంటాడు. కావ్య హఠాత్తుగా వాచ్ చూసింది. ఓ, ప్రణయ్ దాదాపు అరగంట ఆలస్యం చేశాడు. అయినా మనం కదలటం బెస్ట్. చిత్ర కదలలేదు. నాకు ఆన్సర్ చెప్పు. మీ ఇద్దరిని కలపడం కోసం మేమెంత శ్రమపడ్డామో తెలిసాక కూడా ప్రణయ్ దారి ప్రణయ్ది, నా దారి నాది అన్న వెర్రిమొర్రి పట్టుదల మర్చిపోతావా లేదా? కావ్య సమాధానం ఇవ్వలేదు. సమయానికి ప్రణయ్ చివరి మజిలీ చేరకపోతే అతన్ని డిస్క్వాలిఫై చేస్తావా? ఆ ప్రశ్నకి కూడా కావ్య సమాధానం ఇవ్వలేదు. మౌనంగా చిత్రచేయి పట్టుకుని లాగింది. గగారిన్ విగ్రహం ఇచ్చే క్లూ తనకి ఎందుకు అర్థం అవటం లేదు? ఇంకోసారి గగారిన్ విగ్రహం వంక చూశాడు ప్రణయ్. స్నో పడ్డది పడ్డట్లే ఆ విగ్రహం పైనుండి జారిపోతున్నది. సూర్యకాంతి ఎక్కువగా లేకపోయినా విగ్రహం మెరుపు స్పష్టంగా తెలుస్తున్నది.
టైటానియం లోహంతో చేయబట్టి విగ్రహానికి ఆ విలక్షణత వచ్చింది కాబోలు అనుకున్నాడు ప్రణయ్. టైటానియం టైటానియం సాంద్రత తక్కువ ఉన్న బలం అత్యధికంగా ఉన్న లోహం. బంగారం సాధారణంగా ఏ ద్రవంలోనూ కరగదు. అలాంటి బంగారాన్ని కూడా కరిగించుకునే అక్వారీజియాని తెలుగులో ద్రవరాజ్యం అని వర్ణిస్తారు. ఆ ద్రవరాజ్యంలో కూడా టైటానియం చెక్కు చెదరదు. టైటానియం టైటానియం ట్రాన్సిషన్ మెటల్. టైటానియంకి ఉన్న విలక్షణ లక్షణాలు గుర్తు చేసుకునే క్రమంలో అతని ఊపిరి వేగం తగ్గింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. టైటానియం పరమాణువు కేంద్రంలో 22 ప్రోటాన్లు ఉంటాయి. అంటే టైటానియం ఎటామిక్ నంబర్ 22. 22 అంటే 22వ ఫ్లోరా? గగారిన్ విగ్రహం చూస్తే ఎక్కడికి రావాలో ఎక్కడ కూర్చోవాలో తెలుస్తుంది అన్నది కావ్య ఇచ్చిన క్లూ. అంటే రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బిల్డింగ్లో 22వ ఫ్లోర్లో ఉన్న స్కైలాంజ్ హోటల్లో 22వ టేబుల్ దగ్గర కూర్చోవాలని ఆ క్లూ అర్థమై ఉండాలి. గిరుక్కున వెనక్కి తిరిగాడు ప్రణయ్. కావ్యాన్ని స్కైలాంజ్ తీసుకుని వెళ్ళేటప్పుడు అతడు గూగుల్ మ్యాప్స్ చూశాడు. గగారిన్ విగ్రహానికి ఆ స్కైలాబ్కి మహా ఉంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ వన్ వే నిబంధనల వల్ల రోడ్డు మార్గంలో అయితే చాలా చుట్టూ అవుతుంది. పైగా ట్రాఫిక్ నత్తనడకగా సాగుతున్నది. నడకే బెస్ట్ కాదు, పరుగే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. 10 నిమిషాల్లో ప్రణయ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బిల్డింగ్ చేరాడు. 4 లిఫ్ట్లు ఉన్నాయి, కానీ అన్నీ పైనే ఉండిపోయాయి. పక్కనే ఉన్న ఫాయర్లో ఇంకొన్ని లిఫ్ట్లు ఉన్నాయేమో అతనికి తెలియదు. 2 లిఫ్ట్లు ఒకేసారి కిందకు రావటం మొదలెట్టాయి. అతని గుండె వేగం పెరిగింది. టైం చూద్దామనిపించినా చేతికి ఉన్న వాచ్ కొన్ని టన్నుల బరువు ఉన్నట్లు అనిపించి వాచ్ని దృష్టికోణంలోకి తీసుకురాలేకపోయాడు. స్కై లాంజ్ రెస్టారెంట్లో రిసెప్షన్ దగ్గర ఆగి టేబుల్ 22 ప్లీజ్ అన్నాడు ప్రణయ్. రిసెప్షనిస్ట్ మానిటర్లో చూసి సమాధానం ఇవ్వటానికి 4 సెకండ్లు మాత్రమే పట్టింది. కానీ ప్రణయ్కి మాత్రం కొన్ని నిమిషాలు గడిచినట్లు అనిపించింది. టైటానియం ఎటామిక్ నంబర్ ద్వారా పజిల్కి సమాధానం దొరికిందన్న తన ఊహ సరైనదేనా కాదా అని ఆ 4 సెకండ్లలోనూ అతడు 44 సార్లు మదనపడ్డాడు. ఆర్ యు డాక్టర్ ప్రణయ్ అని రిసెప్షనిస్ట్ అనటంతో ప్రణయ్ గుండె ఊపిరితిత్తులు మామూలుగా పనిచేయసాగాయి. అంటే కావ్య పెట్టిన పరీక్షలో తను ఇంకొక మెట్టు మాత్రమే ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఆ టేబుల్ నెంబర్ 22లో తన కోసం ఎదురు చూస్తున్న క్లూని కూడా సవ్యంగా అర్థం చేసుకుని అందులోని చిక్కుముడిని సరిగ్గా విప్పగలిగితే ఆ చివరి మెట్టుని చేరుకోవచ్చు. అయితే అలా చేరుకోవటం అన్నది కావ్య నిర్దేశించిన సమయంలోగా జరుగుతుందా అన్నది $1,000,000 లేక $1,000,000,000 రూబల్ ప్రశ్న. పరుగులాంటి నడకతో రిసెప్షనిస్ట్ చూపించిన దిక్కుకి నడిచాడు ప్రణయ్. టేబుల్ పైన మెనూ కార్డు ఉంది. కూర్చున్న వెంటనే అన్యమనస్కంగా దాన్ని అందుకున్నాడు. కానీ అది రష్యన్లో ఉండటంతో తిరిగి కింద పెట్టాడు. పక్కకి చూస్తే మోస్కో నది ప్రవాహంలో బహుసుందరమైన మలుపు కనబడుతున్నది. తెల్లటి మంచు జల్లుల మధ్య నుండి మోస్కో నగరం కొత్త రకంగా కనబడుతున్నది. క్లూ ఎలా లభ్యమవుతుందో ప్రణయ్కి అంతుబట్టలేదు. ఇక్కడ ఊరికే కూర్చుంటే క్లూ వచ్చి ఒళ్ళో వాలుతుందా? 5 నిమిషాలు అలా గడిచాయి. ఏం చేయాలో తోచక ఇంకోసారి మెనూ కార్డు అందుకుని టేబుల్ పైన లయబద్ధంగా కొట్టాడు ప్రణయ్. అందులోంచి ఓ కవర్ జారింది. ప్రణయ్ గుండె గుబగుబలాడింది. అయ్యో, 5 నిమిషాలు వృధా చేశానే అని అనుకుంటూ కవర్ అందుకుని లేచాడు. నడుస్తూనే అందులో ఉన్న కాగితం బయటికి తీశాడు. తాళం చెవి లేని తాళం కప్పలు చెట్లకి పూచే వంతన దగ్గరికి రా అని ఉంది. ఆ గజిబిజి వాక్యం చదివాక ప్రణయ్ బుర్ర తిరిగింది. మోస్కో గైడ్ తీసి పేజీలు తిరిగేశాడు. లాభం లేకపోయింది. అప్పటికే 12 దాటి 20 నిమిషాలు అయ్యింది. అంటే కావ్య ఇచ్చిన గ్రేస్ టైం కూడా దాటిపోయింది. చివరి క్లూ అర్థం అవటం లేదు. ఏం చేయాలి? శిలా నిలబడ్డ అతడిని జాలిగా చూస్తూ రిసెప్షనిస్ట్ అతడిని సమీపించింది. కావ్య ఇచ్చిన ఆదేశాల మేరకు ఆమె ప్రణయ్కి సాయం చేయాలి. డాక్టర్ ప్రణయ్, ఎనీ ప్రాబ్లం అని అడిగింది. వేర్ ఇస్ ద బ్రిడ్జ్ విత్ ట్రీస్ ఫుల్ ఆఫ్ కీలెస్ లాక్స్ తడబడుతూ అడిగాడు ప్రణయ్. అతను అడిగింది ఏమిటో అస్సలు అర్థం అవ్వకపోయినా, ఓ యూ మీన్ లుస్కోవ్ బ్రిడ్జ్, దట్ ఈస్ నియర్ క్రెమ్లిన్ అన్న డైలాగు అప్పచెప్పింది రిసెప్షనిస్ట్. థ్యాంక్స్ అంటూ లిఫ్ట్ వంక దూసుకెళ్లాడు ప్రణయ్. బిల్డింగ్ బయటికి వచ్చి వాచ్ చూశాడు.
12 దాటి 25 నిమిషాలయ్యింది. ఎగిరెళ్ళినా సమయానికి చేరే ప్రశ్న లేదు. దానికి తోడు ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. పైగా స్నో వల్ల ఇంకాస్త ఇబ్బందిగా ఉంది. సమయానికి చివరి మజిలీ చేరకపోతే కావ్య అన్నట్టుగానే కావ్యదారి కావ్యది, తన దారి తనదే అవుతుందా? ప్రణయ్ గుండె గువేలు మంది. తను పందెం ఓడితే కావ్య ఖచ్చితంగా వేరే దారి చూసుకుంటుంది అనుకుంటే ఆ లెక్కన తను తర్వాతి మజిలీకి వెళ్ళటం అనవసరం. ఇక్కడే ఆగటం నయం. ఊరికే శ్రమ ఎందుకు? అంతలో అతడికి ఇంకో ఆశ పుట్టింది. లేట్ అయినా మజిలీ అంటూ చేరితే కావ్యకి దయపుడుతుందేమో. నిరాశతో మధ్యలో విరమించుకోవడం కంటే చివరి వరకు పోరాడాలి కదా. కావ్యని బతిమాలైనా సరే ప్రసన్నం చేసుకోవాలంటే మజిలీ అంటూ చేరాలి. ప్రణయ్ టాక్సీని పిలిచాడు. టాక్సీ క్రెమ్లిన్ వైపు వెడుతుంటే కావ్య అంది, ఈ దేశంలో కొన్ని చిత్రాలు, మరికొన్ని విచిత్రాలు ఉన్నాయి. అలాంటి చిత్రం ఏదో జరిగి ప్రణయ్ పందెం ఓడిపోకపోతే బాగుండును అంది చిత్ర వాచ్ వంక చూస్తూ. ప్రణయ్ విగ్రేడ్ గొంకు అంది కావ్య. ఓహో, అంటే జంకు గొంకు ఉన్న ప్రణయ్ చివరికి విజయం సాధిస్తాడు అని అర్థమా? నేనన్న గొంకు రష్యన్ గొంకు, తెలుగు గొంకు కాదు కావ్య అంది. నీ చెవిలో పువ్వు పెడుతున్నానో అన్న భావనతో కూడిన చిలిపి నవ్వు ఆమె మొహం పైన ప్రత్యక్షం అయింది. ప్రణయ్ గెలవటం అంత బిజీ కాదు అని అర్థం. చిత్ర విసురుగా ఏదో అనబోతుంటే కావ్య అడ్డు తగిలింది. ఈ దేశంలో కొన్ని చిత్రాలు, మరికొన్ని విచిత్రాలు ఉన్నాయని ఎందుకన్నానో తెలుసా? చెబుతాను. అక్టోబర్ రివల్యూషన్ ఏ నెలలో జరిగింది అని అడిగితే అదేం ప్రశ్న అనిపిస్తుంది కానీ నిజానికి రష్యాలో అక్టోబర్ విప్లవం నవంబర్ నెలలో జరిగింది. అదేమిటి? చిత్ర ఆశ్చర్యంగా అడిగింది. ఆ విప్లవం జరిగే రోజుల్లో రష్యాలో జూలియన్ క్యాలెండర్ వాడేవాళ్ళు. ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మిగిలిన ప్రపంచమంతా నడిచేది. రెండింటికి 12 రోజులు తేడా ఉండటం వల్ల నిజానికి నవంబర్లో జరిగిన విప్లవాన్ని ఆ రోజుల్లో రష్యన్స్ అక్టోబర్ రెవల్యూషన్ అని పిలుచుకున్నారు. బాగుంది, కానీ ప్రణయ్ బాబు కబుర్లు చెప్పకుండా ఈ జనరల్ నాలెడ్జ్ నాకెందుకు చెప్తున్నావు? కారణం ఉంది. సస్పెన్స్ కోసం ఒక వరుసలో చెప్తాను, ఓపిగ్గా విను. అలా తేడా ఉండటం వల్ల లండన్లో 1908లో జరిగిన ఒలింపిక్స్లో రష్యన్ షూటింగ్ టీం 12 రోజులు లేటుగా వెళ్ళింది. అప్పటికే షూటింగ్ పోటీలు ఆగిపోయాయి. రష్యన్స్ లేకపోవడంతో అమెరికా సులువుగా స్వర్ణ పతాకాలు గెలుచుకుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. అదంతా క్యాలెండర్ కన్ఫ్యూజన్. అలాగే అప్పుడప్పుడు ఈ దేశంలో గంటల కన్ఫ్యూజన్ కూడా కలుగుతూ ఉంటుంది. కావ్య నవ్వింది. గంటల కన్ఫ్యూజన్ అంటే? చిత్ర ఆసక్తిగా అడిగింది. చెబుతాను. ఇందాక నేను రష్యన్లో చెప్పిన ప్రణయ్ విగ్రేడ్ గొంకు అన్న మాటకి సరైన అర్థం ఏమిటంటే ప్రణయ్ ఈ రేస్లో విజయం సాధిస్తాడు అని. అదేమిటి, అది ఆల్రెడీ ఆలస్యం అయ్యాడంటున్నావు కదా. నువ్వు ఇచ్చిన గ్రేస్ టైం కూడా దాటింది. చిత్ర ఆశ్చర్యంగా అడిగింది. కావ్య నవ్వింది. నేను ప్రణయ్కి ఏం చెప్పాను? మన వాచ్లలో టైం 10 అయినప్పుడు పందెం మొదలైంది అన్నాను. చివరి మజిలీ అతడు 12లోగా చేరాలని చెప్పాను. కానీ అతడు 2 గంటల్లో 3వ మజిలీ చేరాలి అన్న షరతు పెట్టలేదు. మా వాచ్లో 12 అయ్యేలోగా మజిలీ చేరాలి అని చెప్పలేదు. చిత్ర నుదురు చిట్లించింది. 10 నుండి 12 గంటలన్నా 2 గంటల్లో అన్నా 2 ఒకటే కదా. మన ఇండియాలో అయితే 2 ఒకటే అయ్యేవి. కానీ రష్యాలో చిత్రాలు గంటల కన్ఫ్యూజన్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ శీతాకాలం చాలా ఆలస్యంగా వెలుతురొస్తుంది. అందుకనే ప్రతి అక్టోబర్లో గడియారాలు 1 గంట వెనక్కి తిప్పేవారు. తిరిగి వేసవి వచ్చాక అంటే మార్చిలో టైం 1 గంట ముందుకి పెట్టేవారు. కానీ ఇలా వింటర్ టైం అంటే డే లైట్ సేవింగ్ టైం అని, ఆ తర్వాత సమ్మర్ టైం అని గడియారాలు ముందుకి వెనక్కి తిప్పటం ఇబ్బందిగా ఉందని అనుకుని కొన్ని ఏళ్లు ఏడాదంతా సమ్మర్ టైం పాటించారు. అది కూడా అంత సౌకర్యంగా లేదు అని ప్రజల నుండి నిరసన రావటంతో ఈ సంవత్సరం ఈ రోజున శాశ్వతంగా గడియారాలు 1 గంట వెనక్కి తిప్పారు. ఇహ ఇప్పటి నుండి రష్యాలో ఈ టైమే అమల్లో ఉంటుంది. గడియారాలు వెనకకి ముందుకి మారటం ఉండదు. నేను 10 గంటలు అని ప్రణయ్కి చెప్పినప్పుడు నిజానికి 9 అయింది. కావ్య వివరించింది.
ఈ సంగతి నీకెప్పుడు తెలుసు? నిన్న హోటల్లో రష్యన్లో సంభాషణ విన్నాను. రేపు 24 గంటలు కాదు 25 గంటలు మనకి అని ఓ యువజంట కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. నువ్వు చెప్పేంత వరకు నాకు ఈ టైం అడ్జస్ట్మెంట్ గురించి తెలియదు అంది చిత్ర. ప్రణయ్ సెల్ ఫోన్, ల్యాప్టాప్ నేను రాత్రే తీసేసుకున్నాను. ఎందుకంటే వాటిల్లో టైం ఆటోమేటిక్గా మారుతుంది. మనం మారిస్తే తప్ప మారని వాచ్ అతడికి ప్రజెంట్ చేశాను. అందుకనే 1 గంట గడువు అదనంగా లభిస్తున్నది అన్న సంగతి ప్రణయ్కి తెలిసే అవకాశం లేదు. అతడు ఓడిపోయే అవకాశం లేదు, కానీ యమా టెన్షన్ మాత్రం పడతాడు. నీకు గుర్తుందా, ఒక రోజున నేను నీ నైటీ తడిసిపోయేలాగా కన్నీళ్లు పెట్టుకున్నాను. నన్ను అంత ఏడిపించి ఓ రాత్రి నాకు నిద్ర లేకుండా చేసి ఆ తర్వాత సరదాగా నేను టీజ్ చేశాను అన్నాడు ప్రణయ్. టీజింగ్ని స్పోర్టివ్గా తీసుకోవాలని, ఎంజాయ్ చేయాలని నీతులు చెప్పాడు. ఛాన్స్ దొరికితే అతన్ని వదలకూడదని, అంతకంతా రివెంజ్ తీర్చుకోవాలని ఆ రోజునే అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. అతడిని టెన్షన్లో పెట్టే యత్నంలోనే లీనమై నీ ఎదురుగా నటన ప్రదర్శించాను. నా దారి అతడి దారి అని పిచ్చవాగుడు బాగాను. చిత్ర, అతని ఓటమిని నేను ఎలా భరించగలను చెప్పు? కావ్య వివరించింది. టాక్సీ ఓ బ్రిడ్జ్కి కాస్త దూరంలో ఆగింది. ఇక్కడికెందుకు వచ్చాం? చిత్ర అడిగింది. బ్యాగ్లో ఉన్న తాళం కప్పలు చూపించింది కావ్య. ఎందుకు అంది. తాళం కప్పలెందుకు? చిత్ర అడిగింది. నేనొకటి, ప్రణయ్ ఒకటి వాడాలనుకున్నాను. కానీ నువ్వు చెప్పిన రహస్యం విన్నాక నేను, ప్రణయ్ జాయింట్గా ఒకటి వాడి ఇంకో తాళం నీకు అభిరామ్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. కావ్య సన్నగా నవ్వింది. మేడం, తాళం కప్పలెందుకు? అసహనంగా అడిగింది చిత్ర. కొత్తగా పెళ్ళైన జంటలు ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఈ బ్రిడ్జ్ పైన ఉన్న మెటల్ చెట్లకి తాళాలు బిగించి తాళం చెవిని బ్రిడ్జ్ కింద ప్రవహిస్తున్న మోస్కో నదిలో పడేస్తారు. తాళం చెవి లేకుండా తాళాన్ని తీయలేం కదా. అంటే వారి వైవాహిక బంధం ఇంకా ఆ తాళంలాగా విడదీయరాని బంధంగా ఉండిపోతుంది అన్న భావన అన్నమాట. మూడో మజిలీగా ఇక్కడికి ప్రణయ్ వచ్చాక నేను అతడు కలిసి తాళం బిగించాలని నా ప్లాన్. మీరు మాకన్నా జూనియర్స్ కదా, అందుకని మీ ఛాన్స్ ఈ సాయంకాలం. కావ్య నవ్వింది. ఈ ఆచారం భలే గమ్మత్తుగా ఉంది. చిత్ర కూడా నవ్వింది. కొత్త జంటల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి పైన వరుసగా ఆ మెటల్ చెట్లని ఏర్పాటు చేశారు. రంగురంగుల తాళం కప్పలతో చెట్లు ఎలా నిండిపోయాయో చూడు అంది కావ్య. వాళ్ళలా మాట్లాడుతున్నారు. 2 లీమోజీన్లు వచ్చి ఆగాయి. వెడ్డింగ్ డ్రెస్తో ఉన్న కొత్త జంటలు దిగి బ్రిడ్జ్ పైకి వెళ్ళాయి. ఇంకో 20 నిమిషాల తర్వాత ప్రణయ్ ట్యాక్సీలోంచి దిగాడు. కావ్య కనబట్టంతో అతడి మొహం వెలిగింది. సందేహంగా వాచ్ చూసుకున్నాడు. పందెం ఓడాం అని కావ్య ఎగతాళి చేస్తుందా అన్న సందేహంతో అతడి అడుగులు ముందుకు పడలేదు. చిత్ర పరుగున అతడిని సమీపించింది. కంగ్రాట్స్ డాక్టర్ ప్రణయ్. 12కి ఇంకా 5 నిమిషాలు ఉంది. మీరు పందెం గెలిచారు అంది అతని చెయ్యందుకుని అభినందనపూర్వకంగా ఊపుతూ. ప్రణయ్ అయోమయంగా ఆమె వంక, కావ్య వంక చూశాడు. తన వాచ్ వంక అపనమ్మకంతో చూశాడు. 1కి 5 నిమిషాలు తక్కువ అని వాచ్ చూపిస్తుంటే ఇంకా 12 అవ్వలేదని చిత్ర ఎలా అంటున్నదో అతడికి అర్థం అవ్వలేదు. తలపైన ఉన్న హుడ్ తప్పించి బుర్రగోక్కున్నాడు. ఈరోజు రష్యాలో గడియారాలను 1 గంట వెనక్కి తిప్పారు. మన పందెం 10కి కాదు 9కి మొదలయ్యింది. ఇప్పుడు ఇంకా 12 అవ్వలేదు. అతనికి దగ్గరై కావ్య నవ్వుతూ వివరించింది. బాగా టెన్షన్ పడ్డావా? ప్రణయ్కి ఇంకా నమ్మకం కుదరలేదు. కావ్య చిత్రవంక తిరిగింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. చిత్ర, నీ వెనక్గా వస్తున్నది అభిరామా అంది. చిత్ర గిరుక్కున వెనక్కి తిరిగి లేని అభిరామ్ ఎక్కడ ఉన్నాడా అని వెతకటంలో నిమగ్నమయ్యింది. చిత్ర చూపులు తమ మీద లేకపోవటంతో స్వేచ్ఛగా ప్రణయ్ని హత్తుకుంది కావ్య. ప్రణయ్కి నమ్మకం కుదిరింది. కథ సమాప్తం.